ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 10 years అధికారంలో ఉన్నారు సార్, అంటే ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత 10 years ముఖ్యమంత్రి సార్. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సార్ ఏమన్నారు? ఏమన్నారా ప్రజలు నిన్న కూడా చెప్పిండు కదండి, ఆ రోజు చెప్పింది నిన్న చెప్పిండ్రు. ఏది ప్రజలు మనం 2000 ఇస్తే వాడు 4000 ఇస్తా అన్నాడు, మనం 10,000 రైతు బంధు ఇస్తా అంటే 15,000 ఇస్తా అన్నాడు, మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి, ఇప్పుడు మీరే కూడా లేడీగా ₹1,00,000 కట్ట ఈడ పట్టుకుంటా, తులం బంగారం ఈడ పట్టుకుంటా, మీరు ఏది ముట్టుకుంటారండి? నిజంగా చెప్పారు, ఫ్రాంక్ చెప్పారు, ఏది ముట్టుకుంటారు మీరు? బంగారమే ముట్టుకుంటారు మీరు. ఇప్పుడు ఈ ₹1,00,000కి తులం కంటే ఎక్కువ వస్తుంది బంగారం, మైండ్ ఇట్. ₹1,00,000 కట్టకు ఇక్కడ తులం ఎంత తులం? ఇప్పుడు 1,20,000 1,30,000 అంటే ఆ టైంలో చేసిన టైంలో మాత్రం అంతే ఉంది, అంతే ఉండే 70,000 80,000 ఉండే. ₹1,00,000 కట్ట ఇడు ఉండి తులం బంగారం పెడితే కూడా ఇది ముట్టుకోరు. ఎందుకంటే ఫ్యాషన్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఇండియా, అక్రాస్ ది గ్లోబ్. దట్ ఈస్ బికాస్ ఏ షైనింగ్ మెటల్, ఎవ్రీ ఉమెన్ వాంట్ టు వియర్ ఇట్, తప్పలేదు దాంట్లో. కాబట్టి అలాంటి దాని మీద సెంటిమెంట్ కొట్టిండు రేవంత్ రెడ్డి, తులం బంగారం. కాబట్టి ఒక కొంత పర్సెంటేజ్ ఉమెన్ అటు కూడా ఓటేశారు. ఎంత వేసినా కూడా ఎంత 1.8% ఓడిపోయాం మేము. కాబట్టి ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి, అట్లా జరిగినా మేము ఓడిపోయినాం. ఇది ఆ రోజు చెప్పిండు కేసీఆర్, నిన్న చెప్పిండు. ఎస్ సార్, ఓడిపోయినా ఒక 3-4 months వరకు ఏం లేకుండే, కానీ ఆఫ్టర్ 4 or 5 months తర్వాత నుంచి ఈ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు. వెరీ కామన్ అండి పాలిటిక్స్ లో. ఇప్పుడు అన్ఫార్చునేట్, ఇన్స్పైట్ ఆఫ్ 10th షెడ్యూల్ రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ గారు 1985లో తీసుకొచ్చారు. అది హర్యానాలో 1967 లోపట ఆయారాం గయారాం అనే ఒక సూక్తి ఉంది కదా, అది ఎందుకు పుట్టిందంటే ఆయన పేరు హీరాలాల్ రామ్ అనే ఎవరు ఉండే. ఆయన పొద్దునో పార్టీ, మధ్యాహ్నం పార్టీ, సాయంకాలం పార్టీ, రాత్రి పార్టీ, 4 పార్టీలు మార్చిండు ఒకటే రోజు. కాబట్టి ఆయారాం గయారాం అనేది ఆయన పేరు గయారాం, ఆయారాం గయారాం అని పుట్టింది. అట్లా వచ్చింది ఆ నానుడో సూక్తియో ఏదో. సో దాన్ని రాజీవ్ గాంధీ గారు దీన్ని వమ్ము చేయడానికి 1985లో చట్టం తీసుకొచ్చిండు. ఏది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో పెట్టిండ్రు. దాన్ని మెరుగు అయింది. ఈవెన్ మన వాజ్పేయి గారు కూడా మంచి అమెండ్మెంట్ చేసిండు. అంతమంది 1/3 స్ప్లిట్ అయితే కూడా పార్టీ స్ప్లిట్ కింద ఉండే. వాజ్పేయి గారు దాన్ని 2/3గా మార్చారు, అంటే పెద్ద సంఖ్యలో పోతేనే పార్టీ మార్పిడి కింద రావడానికి. ఎన్నో వచ్చినాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే స్పీకర్ల బిహేవియర్ యాటిట్యూడ్ మారింది. మోస్ట్ అన్ఫార్చునేట్. అది ఒక 20-20 సంవత్సరాల మారింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ, మా పార్టీ నుండి ఆ రోజు 10 మందిని గిట్లని రాజశేఖర రెడ్డి గారు గుంజుకున్నాడు. మేము పిటిషన్లు వేసాం. స్పీకర్ గారు ఇప్పుడు ఆ సురేశ్వర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు సురేశ్వర్ రెడ్డి గారు స్పీకరు. వారు వాయిదాలు ఇచ్చుకుంటూ పోయి ఆఖరి రోజు వాళ్ళని సస్పెండ్ చేశాడు, పార్టీ మారడాన్ని చేశాడు. కానీ ఏం లాభం, అది డిలే చేశాడు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడున్న స్పీకర్లు ఏం చేస్తారు, అసలు పార్టీ మారలేదని తీర్పిస్తారు. సో స్పీకర్ అనేవాడు ఆ రోజుల్లో ఎట్లుండే అంటే, ఒకసారి స్పీకర్ అపాయింట్మెంట్ అయితే పార్టీకి రాజీనామా చేసేది. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ అయిన వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీకి రాజీనామా చేశాడు. జి నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన స్పీకర్ అయితే తెల్లారే రాజీనామా చేశాడు, ఇండిపెండెంట్గా బిహేవియర్ చేశాడు. చాలామంది స్పీకర్లు గొప్ప గొప్ప ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేశారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఈయన ఇచ్చిన తీర్పు ఎంత ఘోరమైన తీర్పు. అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఏది, ఇది యాంటీ డిఫెక్షన్ లా, ఏది శాసనసభ్యులు పార్టీ నిరోధక చట్టం. ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చంపేసేది. నిన్న గతంలో మీరు చేయలేదా అని అడుగుతున్నారు సార్. గతంలో మీరు కూడా విలీనమే చేసుకున్నారు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న. విలీనం చేసుకోవచ్చని రాజ్యాంగంలో చెప్పింది. విలీనం చేసుకోవచ్చని, పార్టీ స్ప్లిట్ అయితే కలుపుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసింది పార్టీ స్ప్లిటే వస్తా అన్నారు, రండి
మిమ్మల్ని అందరినీ ఎల్పీ పార్టీ మెరిజ్ చేసుకున్నాం, టీడీపీ వాళ్ళకి ఎట్లయింది, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లయింది. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది సార్. అంటే బీఆర్ఎస్ అది కూడా నేను సమర్థిస్తలేనమ్మా. ఒక రాజకీయ పార్టీ మీద గెలిచితే అదే పార్టీలో ఉండాలి, నువ్వు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి పోయిన పార్టీలకి. ఓ మంచి శాసనసభ్యుడు ఉంటే ఏం చేయాలి, నువ్వు గెలిచినవు, నీకు ఆ పార్టీ నచ్చలేదు, రాజీనామా చేయి, నువ్వు ఏ పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయి. అది నీ నిబద్ధత. మోస్ట్ అన్ఫార్చునేట్. బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు ఇప్పుడు అటు పోయినామని అన్నారు, మళ్ళీ ఇప్పుడు లేదు మేము పోలేదు, మేము ఇళ్ళనే ఉన్నామని అన్నారు. నిన్న మీటింగ్ వచ్చిరా సార్? మీటింగ్ ఎందుకు వస్తారమ్మ వాళ్ళు? అది మన రేవంత్ రెడ్డి గారు రచన, ఈయనే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు దాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చింది తీర్పది. ఫస్ట్ టైం ఏది పార్టీ మారినా కూడా మారలేదని చెప్తే అయిపోతాయి. ఇప్పుడు ఇవ్వబడి ఇంకా నేను చెప్తున్నా నిన్న ఈయన తీర్పు ఇంకా పార్టీ ఇవ్వడు పడితే వాడు మారచ్చు, అన్లెస్ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి స్పీకర్ కూడా 4 వారాల్లో టైం పెట్టి, పాప సుప్రీంకోర్టు దాకా పోతే ఏమంటారు, వాళ్ళకి ఆదేశించే అధికారం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినాను కదండి, రాష్ట్రపతికి స్పీకర్కి ఇద్దరికి కోర్టులు ఇంటర్ఫిరెన్స్ వాళ్ళ పైన ఉండదు, లెజిస్లేచర్ బికాస్ అల్టిమేట్లీ లెజిస్లేటివ్ బాడీస్ అవి. వాటికి నాయకత్వం వహించేటువంటి స్పీకరు రాష్ట్రపతి గవర్నర్ల పైన కోర్టులో ఆదేశించేటువంటి అధికారం ఈ సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు లేదు. సూచనప్రాయంగా చెప్తున్నారు, చేయండి, తొందర చేయండి. ఎవడింటాడు? నువ్వు ఈ ఎక్కువ తక్కువ చెప్తావు అని ఏం చేసాడు, ఆఖరిచాలి వీళ్ళు పార్టీ మారలేదు పో అని చెప్పేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తారు? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి, ఒక 2 అయితే ఖచ్చితంగా వస్తాయి అని అంటున్నారు సార్. 2 రావమ్మా, ఎందుకంటే కడియం శ్రీయర్ కూడా చెప్పిండు కదా నేను పార్టీ మారలేదని. దానం నాగేందర్ ఇంత ఎందుకు ఆపుతున్నాడు ఈయన స్పీకర్ నాకు తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశాడు. అదైతే అది ఘోరమైన తప్పిదం స్పీకర్ది. అసలు ఫస్ట్ నువ్వు నిన్న కాదు గివిలా కాడు, ఈ స్పీకర్కి చిత్తశుద్ధి ఒక నిజమైనటువంటి ఒక రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్న స్పీకర్ అయితే హీ ఆట్ టు హ్యావ్ ఫస్ట్ దానం నాగేందర్ తీర్పిచ్చి ఈయన తీసేస్తులని చెప్పి, ఇంకా నువ్వు ఈ 5గురిది ఏం చేసుకున్నా కూడా ఎవడు పట్టించుకోపో. ఇవాళ దొంగల్ని తీర్పిచ్చి ఇలా దానం నాగేందర్ని కాపాడుతాడు స్పీకర్. ఇప్పుడు 2 years తర్వాత కేసీఆర్ గారు సరే అందరు బయటకు వచ్చారు అనే దాని నుంచే నేను టేకప్ చేస్తాను సార్. యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే కేసీఆర్ గారు జనాలలో తిరిగితే మీ పార్టీ ఇంకా బాగా బలోపేతం అవుతుంది. తిరగకపోతే ఏం చేస్తాడు కేసీఆర్? ఎప్పుడు తిరగాలి, ఎట్లా తిరగాలి అనేది మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. రోజు తిరుగుతామా? గాయ తిరుగుడు అంటారు, గాయ తిరుగుడు ఉండదు పల్లెటూళ్ళకి. గాయ తిరుగుడు అంటే ఏ ఉత్తుదు గాయ అది కాదు కదా. కేసీఆర్ ఈజ్ ఫంక్షనల్ ప్రెసిడెంట్. రోజు నిత్యం అందరు లీడర్లతో మాట్లాడుతుంటాడు, ఏం చేస్తారు, ఈజ్ ఆన్ ది జాబ్ ఆల్రెడీ. ఏదైనా సెంటిమెంట్, ఏదైనా ఇమోషన్ని రగిల్చి ఆ తర్వాతనే బయటకు వస్తారు. ఆ నీటికి సంబంధించిన ఇష్యూని అందుకే టేకప్ చేశారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. తప్పేముండదు. ఇప్పుడు ఓ పొలిటికల్ పార్టీగా మా బాధ్యత కదా, సంథింగ్ వెంట్ రాంగ్ దాన్ని లేవనెత్తుతాం కదా, బాధ్యత లేవనెత్తకపోతేనే తప్పు కేసీఆర్. అసలు వాళ్ళ చాలామందికి తెలియదండి, ఈ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, వాళ్ళ సెక్రటరీస్. అసలు మేము ఏం ప్రయత్నం చేసాం? అసలు ఇలా ట్రిబ్యునల్ ఎందుకు ఎక్స్టెండ్ అయింది? Section 3 కింద పిటిషన్ ఎవరేస్తాం? పెద్ద చరిత్ర అది. ఊరికే వాళ్ళు ఆ సెక్రటరీ వాడు ఇప్పుడు ఆయన పెట్టుకున్న అడ్వైజర్ వాడు ఆదిత్య దాస్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి. ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మన గట్టే ప్రాజెక్టుల మీద ఆయన సంతకంతో అపోజ్ చేసినోడు ఇవాళ తెలంగాణ స్టేట్కి ఇరిగేషన్ అడ్వైజర్. సిగ్గుపడాలి. ఇదే ఆదిత్య దాస్ మనకు అన్ని ఆబ్జెక్షన్స్ చెప్పిండు తెలంగాణకి, ఆయన లిఖితపూర్వక సంతకాలతో ఉన్నాయి. ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అడ్వైజర్. దీనికి జవాబు చెప్పమని చెప్పండి. ఇవాళ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ ఎవరంటే గత 10 ఏళ్ళు తెలంగాణ ప్రాజెక్టులో అడ్డుపడి లిఖితపూర్వకంగా లేఖ రాసినటువంటి సెక్రటరీ. ఆయన మన దేవాజోల్ దగ్గర కట్టేటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్టును అపోజ్ చేసాడు, సీతమ్మ ప్రాజెక్టును అపోజ్ చేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ 50 TMCలను అపోజ్ చేసాడు. ఆయన సంతకంతో ఉన్నాయి. ఆయన తీసుకురారు. అసలు మీ టీవీ ఛానల్ నన్ను ఆయన కూర్చోబెట్టుండ్రి.
నేను అడుగుతా ఒక్కొక్కటి. ఎందుకంటే ఆ రోజు నేను ఢిల్లీలో తిరిగిన, నేను సిడబ్ల్యూసి దగ్గర, ఇరిగేషన్ శాఖ మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ దగ్గరికి. హీఈస్ ది పర్సన్ హూ అపోజ్ ఇట్. నేను తప్పు పడతలేను, ఆయన ఆ రాష్ట్రానికి సెక్రటరీ కాబట్టి అపోజ్ చేసాడు. ఇలా ఆయన వచ్చి నీకు అడ్వైజర్ అయింది ఆ రేవంత్ రెడ్డి, నాకు అర్థమైతలేదు ఇది. ఇలా 45 టీఎంసీ నీళ్ళు కూడా ఆయన రాసినట్టున్నాడు, ఈయన సంతకం పెట్టినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీటన్నిటి మీద సభలు ఉండబోతున్నాయి బ్రహ్మాండం. ఇంకా చూడండి మీరు, రేపు ఊరు ఊరు, పల్లె పల్లె పాంప్లెట్లు, పోస్టర్లు. ఉత్తగా ఉంటామండి మేము అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు కదా మాది. అధికారంలోకి వచ్చినాం వేరే విషయం. మేము ఎజిటేటర్స్. వాళ్ళకు పదవులు లేకపోతే చచ్చిపోతారు, మాకు పదవులు ఉంటే బరువు. మాలాంటి చాలామంది ఉన్నాం, మేము నోరు కట్టెత్తది. ఉత్తగా ఉంటే చూడండి, మా కార్యకర్తలు, మా నాయకులు చీల్చి చెండాడతారు ఒక్కొక్క సమస్య పైన. ఉత్తగా ఉంటాం మేము వచ్చే 3 ఏళ్ళు, ప్రజల పక్షం ఉంటాం. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మేమేమి తప్పు పట్టాం. నేను అందుకే ప్యూరు రేరు వాడు కూడా చికాగోలో లేకపోతే ఇక్కడ లండన్లో కూర్చొని రాస్తే వీళ్ళు చదివినరు. అది ఎంత అన్సైంటిఫిక్. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల క్యూరేట, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. ఈ రింగ్ రోడ్డు నుండి RRR వారికి ప్యూర్ అట, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. ఇంకా RRR నుంచి అవతల బార్డర్ ఉన్నంత, అంటే మొత్తం 70% తెలంగాణ రూరల్ అట. అంటే ఇలా వరంగల్ను రూరల్ జమగట్టావు, కరీంనగర్ని రూరల్ అంటున్నావు, ఖమ్మంని రూరల్ అంటున్నావు, నిజామాబాద్ని రూరల్ అంటున్నావు, ఆదిలాబాద్ని రూరల్ అంటున్నావు, నల్గొండ రూరల్ అంటున్నావు, మహబూబ్ నగర్ను రూరల్ అంటున్నావు. నిజంగా అక్కడనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీళ్ళకి తెలివి తక్కువ. వాడు అక్కడ బొంబాయి, చికాగోలో ఎక్కడో రాసినట్టున్నాడు కూర్చొని, ఏది కన్సల్టెంట్. అసలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? నల్గొండలో ఉన్నాయి, ఆదిలాబాద్లు ఉన్నాయి, కరీంనగర్లు ఉన్నాయి. కరెంట్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయి? పాల్వంచ, మనుగూరు, భూపాలపల్లి, గోదావరికని, రామగుండం, మంచిర్యాల, మందమర్రి. బొగ్గు గనులు ఎక్కడున్నాయి? కొత్తగూడెం, సత్తుపల్లి, మనుగూరు, ఇల్లంద, భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ వరకు బొగ్గు గనులున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంతకుముందు చెప్పిన మీకు, ఆదిలాబాదు, కరీంనగరు, ఖమ్మంలో లేవు, మన నల్గొండలో. ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్. వీటిని రూరల్ అంటివి. వాడు ఎక్కడో చికాగోలో కూర్చున్నాడో ఎక్కడ కూర్చున్నాడో వానికి ఏం తెలిసి ఈ తెలంగాణ బొమ్మ గీసిండ్రు, హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయితే ఇది దీని పక్కకు ఇండస్ట్రీస్, దీని పక్కకు వ్యవసాయం అంటాడు. పిచ్చోంగి తెలియదు అసలు మొత్తం ఇండస్ట్రీస్ ఉన్నాయని, రేర్లు ఉన్నాయి. ఎవడు మాట్లాడతలేరు రాజకీయ నాయకులు కూడా. నేను ఇప్పటికీ ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసిన, ఇలా తెలంగాణ టుడేలో వ్యాసం రాసిన. మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఎవడు మాట్లాడతలేరు. ఐ మోస్ట్ అన్ఫార్చునేట్. చీల్చి చెండాడచ్చు. నీ పాలసీ ఏంది? ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. అసలు రేర్, నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన కదా, రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అని చిత్రీకరించాడు. ఇది RRR నుంచి బార్డర్ వరకు. అసలు అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అసలు అక్కడ గ్రోత్ కావాలి. అక్కడ నేను మొన్న చైనా పోయినా, ఒక గ్రామీణ ప్రాంతం తిరిగినా మేము. మన అశోక్ గారు, టంకశాల అశోక్ గారు, నేను, మన తెక్కలపల్లి రవీంద్రరావు గారు, ఎమ్మెల్సీ గారు, భిక్షం గారు అనేది స్విట్జర్లాండ్లో ఉంటారు, వారు అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్లో పనిచేసారు వారు. మేము అందరం కలిసిపోయినాం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఊర్లో ఇంటీరియర్ విలేజ్ పోయినాం, మా కారు మేము పోయినాం. పోయిన తర్వాత ఒక విలేజర్ మీకు ఎంత ఉండో 2 ఎకరాల వ్యవసాయం, అంతకంటే ఎక్కువ ఉండదు ఆడ. మరి 2 ఎకరాలు ఎట్లా బతుకుతారమ్మా మీరంటే ఇట్లా చూపించింది. అక్కడ దూరంలో ఇండస్ట్రీస్ ఒకటి, దాంట్లో నా పిల్లలు పని చేస్తారు, మళ్ళీ వస్తారు, వ్యవసాయం చేసుకుంటారు, అడిగిపోతారు, ఇక్కడ వస్తారు, మేము మంచిగా బతుకుతున్నాం. దట్ షుడ్ బి ది ఎకానమీ. గ్రామీణ ప్రాంతాలని చెప్పి చిత్రీకరించి ఇంకా నువ్వు ఆడేమి ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నావు, నీ ప్యూర్లో పెడతావు. అసలు ఉపాధి కల్పిస్తామని అంటారు, ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం. అది ఫాల్తు డాక్యుమెంట్. ఆ విజన్ 2047లో ఈ తెలంగాణని ప్యూరు రేర్ అనేటువంటి ఆలోచన విధానమే మంచిది కాదు.
ఆ రేవంత్ రెడ్డికి పాపం చూసుకున్నాడో చూసుకోలేదో, వాడు ఏ ఐఏఎస్ ఆఫీసరో ఎవడు పెట్టిండో ఏం కథనో. బట్ నెక్స్ట్ వచ్చేది కూడా నేనే, నెక్స్ట్ సీఎం కూడా నెక్స్ట్ వస్తే నేనే. ఇంకో ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఆశ లేకపోతే ఎట్లా అండి? లేదా నేను ఓడిపోతానని అంటాడు రేవంత్ రెడ్డి. నేను నెక్స్ట్ టైం నేను ఉండనంటే ఇప్పుడు వాడు ఇంట్లో కూడా వెళ్ళేవాడు. నేను నెక్స్ట్ టైం నేను సీఎం కాదంటే. కాబట్టి అట్లా ఎవరైనా ఓడిపోయిన చచ్చిపోయేటప్పుడు కూడా డాక్టర్ బతికిస్తానంటాడు తప్పితే, కానీ నువ్వు చచ్చిపోతావని చెప్తాడా పేషెంట్కి డాక్టర్? వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి. ఎస్ సార్. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి లాస్ట్లీ సార్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? నిన్ననే కేసీఆర్ గారు చెప్పిర్రు, ఫస్ట్ కృష్ణా నది పైన 3 పబ్లిక్ మీటింగ్స్ ఉండబోతున్నాయి. ఏది ఒకటి మహబూబ్ నగర్లో, ఒకటి రంగారెడ్డి జిల్లాలో, ఒకటి నల్గొండ జిల్లా లోపల బహిరంగ సభలు ఉంటాయి. ఈ లోపల మేము గ్రామాన మండలం లోపల కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తాం. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏంది, కృష్ణా నది మన నీళ్ళు ఎంత రావాలి, మన వాటర్ ఎంత రావాలి, దాని గురించి ప్రజలకి మీరు చైతన్యపరచం. తర్వాత నెక్స్ట్ గోదావరి పైన. సార్, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది కూడా ఒకటి నడుస్తుంది. జనగణన అయిపోయిన తర్వాత జమిలీ ఎన్నికలు వస్తాయి. 153 కాబోతున్నాయి నియోజకవర్గాలు. అవుతుందా సార్ ఈసారి? చూడండి, ఇప్పుడు ఫస్ట్ సెన్సస్ జనగణన జరుగుతున్నది, డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు 26లో స్టార్ట్ అయితే 27 వరకు కంప్లీట్ అయిపోతుంది. అది అయిన వెంటనే డిలిమిటేషన్ వస్తుంది. శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. కారణం ఏంటంటే ఇప్పటికే మనము రాజ్యాంగంలో ఏం చెప్పింది, 2026 తర్వాత జరిగేటువంటి సెన్సస్ తర్వాత, అంటే ఈ ఏదైతే మన జనాభా లెక్కలు పెడదామో అది కంప్లీట్ అయిన వెంటనే మీరు డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి రాజ్యాంగం ఆల్రెడీ చెప్పింది. 2001లో ఆ రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. కాబట్టి 2026 తర్వాత జరగబోయేటువంటి ఈ లెక్కలు ఎప్పుడైతే ప్రచురితం అవుతాయో వెంటనే డీలిమిటేషన్ ఏవలసి వస్తుంది. రాజ్యాంగం చెప్పింది అది. అయితే ఇప్పటికే మహిళా రిజర్వేషన్ 33% చట్టం అయిపోయింది, బిల్లు కాదు అది, చట్టం అయిపోయింది. రాష్ట్రపతి ముద్రేసిండ్రు. దాంట్లో ఏం చెప్పారు, సెక్షన్ 5లో ఏం చెప్పారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ సెన్సస్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. దాన్ని ఎవడు ఆపేట, మోడీ కూడా ఆపలేడు దాన్ని. 33% మహిళలకి 33% రిజర్వేషన్ మోడీ గారు కూడా ఆపలేరు. ఎందుకంటే ఆల్రెడీ మోడీ గారు పార్లమెంట్లో, లోక్సభలో పాస్ చేయించుకున్నారు. రాజ్యసభలో సోనియా గాంధీ గారు పాస్ చేయించారు, లోక్సభలో ఈయన పాస్ చేయించారు. కాబట్టి ఆ చట్టం అయిపోయింది అది. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలంటే 33% సీట్లు పెంచుతారు. ఇక ఉన్న వాటిలో ఇస్తే లొల్లులు అయితే అని చెప్పేసి 33% సీట్లు పెంచుతారు. కాబట్టి లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, శాసనసభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు అందుకోసమే మోడీ గారు కొత్త బిల్డింగ్ అయితే కట్టిండో లోక్సభ, రాజ్యసభలో 888 సీట్లు పెట్టిండు లోక్సభలో, 350 సీట్లు రాజ్యసభలో పెట్టిండు. కాబట్టి ఆల్రెడీ మోడీ గారి బ్రెయిన్లో అది ఉన్నది, ఫిక్స్ అయిపోయింది. ఇదే అండి. ఇంకా మీరు అడిగింది రెండోది ఏది, జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు ఆల్రెడీ బిల్లు పార్లమెంట్లో పెట్టిండ్రు. ఇప్పుడు పెట్టినటువంటి బిల్లులో ఏం చెప్పిందంటే 29 లోపట్టే పాస్ చేస్తారు మోడీ గారు బిల్లును. 29 నుండి అమల్లోకి వస్తుంది చట్టం. ఎట్లా వస్తుంది అప్పటి వరకు నా దృష్టిలో చట్టం, ఇప్పుడు బిల్లులో ఏం చెప్పారంటే 29 నుండి 34 వరకు జరిగేటువంటి శాసనసభ ఎన్నికలన్నీ కూడా కాల పరిమితి 34 వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 29 ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. తర్వాత ఒక 6 మాసాలకి మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి. ఏది ఇప్పుడు మన మహారాష్ట్ర అసెంబ్లీ అయినాయి కదా, అది 29 అక్టోబర్ వరకు ఉంటుంది దాని కాల పరిమితి. వాళ్ళకి ఏం చెప్తారు, మళ్ళీ 34 అక్టోబర్ వరకు అని చెప్పరు, 34 ఏప్రిల్ వరకే దాని కాల పరిమితి పెడతారు. అంటే 4 సంవత్సరాలు 6 నెలలే దాని అసెంబ్లీది. అట్లే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా మిగిలిన వాటికి అన్నిటి తీసుకెళ్ళి 34లో కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు 29లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మన అసెంబ్లీ ఎన్నికల్లో 28లో 29లో జరుగుతాయని చెప్పాడు. ఆయనకి ఎవరు హింట్ ఇస్తేనే చెప్పిండు ఆ మాట. నా దృష్టిలో కూడా అది ఉంది, నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. 28 చివరి 6 నెలలు జరిగేటువంటి ఎన్నికలు 3-4 అసెంబ్లీలే, అవన్నీ తీసుకెళ్ళి 29కి పెడతారు. 29లో జరిగే 6 నెలల తర్వాత జరిగే మహారాష్ట్ర లాంటి ఎన్నికలు తీసుకొచ్చేసేసి 29లో పెడతారు. కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికలు మినీ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మినీ అంటే దాదాపు 14-15 రాష్ట్రాలతో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇంకా 34లో మాత్రం అన్ని శాసనసభలు దాన్ని కలిపేస్తారు. ఇది ఇప్పుడు బిల్లు పెట్టినది చదివి చెప్తున్నాను నేను, ఇది నా సొంత కవిత్వం కాదు. ఇప్పుడైతే పార్లమెంట్లో బిల్లు పెట్టారు, దాని మీద ఒక కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి వాళ్ళు తిరుగుతున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ బిల్లును చదివినా కాబట్టి చెప్తున్నాను.